ట్రిప్కి వెళ్ళాలని అన్ని పనులు చేస్తున్నాడు అనమాట. ఇంట్లో ఉంటే మాత్రం ఒక్క పని కూడా చేయడు. ఎక్కడికి వెళ్తున్నాం? మనము వెళ్ళేది హార్ట్ ఆఫ్ యూరప్కి. మీకు కనుక తెలిసినట్టయితే హార్ట్ ఆఫ్ యూరప్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓ వెరీ గుడ్. ఓకే, సో మేమైతే 3 days ట్రిప్కి వెళ్తున్నాము. మా వాడు అడిగినట్టు ఆర్ట్ ఆఫ్ యూరోప్ అంటే ఏంటో, ఏ కంట్రీయో, ఏ ప్లేసో మీకు కనుక తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ వీడియో ఎండింగ్లో చెప్తారు ఆ ప్లేస్ ఏంటో అనేసి. సో ఈరోజు అయితే మేము 3 days ట్రిప్కి వెళ్తున్నాం కదా, సో అందుకే లగేజ్ ప్యాక్ చేస్తున్నాం అనమాట. సో మా ఫుడ్ ఐటమ్స్ మేము అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాము. బికాజ్ ఇక్కడ మన ఫుడ్ అనేది చాలా రేర్ దొరుకుతుంది కదా. సో బయటికి వెళ్ళి ఇక్కడ ఫుడ్ని మనం తినాలంటే చాలా కష్టం. 3 days 4 days ఉన్నప్పుడు 1 or 2 days అయితే ఓకే, కానీ సో అంతకన్నా ఎక్కువ ఉంటే కష్టం. కాబట్టి నేను ఆల్మోస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. వెళ్తున్నాము కాబట్టి ఐ హోప్ జర్నీ స్మూత్గా జరుగుతుందని. అండ్ ఇప్పుడు బట్టలు చూడండి, సో అన్నీ ఇలా ఉన్నాయన్నమాట. ఇల్లు అయితే కచ్చా బెచ్చగా ఉంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు నైట్ 10 అవుతుంది టైము. మా వాడు ఫుల్ ఎగ్జైటింగ్, పడుకోకుండా చూడండి లగేజ్ ప్యాక్ చేసుకొని పడుకుంటాడంట. సో మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ని. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మేము ట్రిప్కి ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నామో మీకు చూపిస్తూ మేము కూడా ప్యాక్ చేసుకుంటామన్నమాట. సో బట్టలు అయితే ఇక్కడ వింటరే కాబట్టి మేము ఎక్కువగా ఏం తీసుకెళ్ళట్లేదు. బికాజ్ పైన జాకెట్ ఉంటుంది కాబట్టి మొత్తం కవర్ అయిపోతుంది. సో కాకపోతే ఫుడ్ ఐటమ్సే కొద్దిగా ఎక్కువగా తీసుకుంటున్నాం అనమాట. ఏంటేంటో నేను మీకు చూపిస్తాను ప్యాక్ చేసుకుంటూ. హై ఫ్రెండ్స్, మీకు ఇంకోటి తెలుసా? ఎప్పుడన్నా ఏరోప్లేన్కి వెళ్ళేటప్పుడు కూర్చున్నా నో హ్యాండిల్స్ విరిగిపోతాయి రా బాబు నిన్ను క్యారీ చేయాలంటే. ఇవైతే థర్మల్స్. సో ఇవి మస్ట్గా కావాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వింటర్ కదా, వింటర్ అండ్ క్లైమేట్ కూడా -2, 3 అలా ఉందన్నమాట. సో అందుకనే ఇది క్యారీ చేస్తున్నాము. బట్టలు అయితే ప్యాక్ అయిపోయాయి. సో ఇప్పుడు తినే ఫుడ్ దగ్గరికి వెళ్ళాము. ఏమేమి ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను మీకు. ఇదైతే ఉప్మా మిక్స్ అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. అలాగే ఇది ఓట్స్. సో ఇన్స్టెంట్గా మనము జస్ట్ వాటర్ బాయిల్ చేసుకొని ఇవి చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇదైతే చివడ, అటుకులతో స్నాక్స్ చేస్తారు కదా, సో ఆ డబ్బా అనమాట. సో లాస్ట్ టైం మేము ఇది బూందీ తెచ్చుకొని ఉండే, సో ఆ డబ్బాలోనే వేసేసాను. ఇది కవర్లో వేస్తే బాగా చితికిపోతుంది అనేసి, సో అందుకని డబ్బాలో వేసేసాను. తినడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కదా అనేసి. అండ్ అయితే మనకి చపాతీస్ లాగా అనమాట. టోట్లర్ మీకు ఐడియా ఉంటుంది. ఇవి తీసుకెళ్ళి అక్కడ జస్ట్ మనం ఏదైనా వెజ్జెస్ అలా స్టఫింగ్ చేసుకొని ఈజీగా తినచ్చు కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్కైనా బాగుంటుంది. సో దీంట్లోకైతే నేను ఇవి సోయా గ్రాన్యూల్స్ తీసుకున్నాను అనమాట. జస్ట్ ఆనియన్స్ అండ్ ఒక టమాటా ఊరికి అలా సాటే చేసేసి ఇవి వేసేస్తే దీంట్లోకి స్టఫింగ్కి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. అండ్ నేను ఇంట్లో చేసిన కుకీస్ ఇవన్నమాట, చూపిస్తాను మీకు. కుకీసు చాకో కుకీస్ ఆల్రెడీ మా వాడు సగం తినేసాడు మార్నింగ్ నుంచి. సో ఇవన్నమాట కుకీసు. అలాగే పిల్లలకి స్నాక్స్కి ఏదో ఒకటి కావాలి కదా అనేసి సో కుకీసు అండ్ కేక్ చేశాను. ఇది కూడా చాక్లెట్ కేకే, నేనే చేశాను ఇంట్లో. సో ఇది అండ్ దీని గురించి చెప్పాలి. మరి మీలో ఎవరైనా తిన్నారో లేదో తెలీదు. మీలో ఎవరైనా తిన్నారో లేదో నాకైతే తెలీదు. ఇది బామ్ పరాటాస్ అనమాట, మసాలా పరాఠాసు. సో దీంట్లో ఏంటంటే
ఏంటంటే వాము, చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ ఆమ్చూర్ అలాంటివి వేస్తారనమాట. సో అవి వాటితో చేసిన పరాఠాస్ ఇవి. సో ఇవి రౌండ్ షేప్లో లేవు అని అనుకోకండి, నేనే సిలికాన్ షీట్ ఉంటుంది కదా దాని మీద చాలా పెద్దగా చేసేసి కట్ చేశాను అనమాట. ఒక్కొక్కటి రౌండ్గా చేయాలంటే కష్టం అవుతుంది అనేసి అలా చేసేసాను. సో ఇవి చల్లారాక ఇవి కూడా ప్యాక్ చేయాలి. ఒక రోజుకి అయితే మ్యాగీ తీసుకొచ్చాను. అండ్ ఇది ప్రియా పికిల్స్ అనమాట. నాకు తెలిసి 8 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఈ ప్రియా పికిల్స్ తింటున్నానండి. అప్పటికి ఇప్పటికి ఏమాత్రం టేస్ట్ మారలేదు. సో జర్మనీలో కూడా దొరుకుతున్నాయి అనమాట ప్రియా పికిల్స్. అండ్ మీలో ఎంతమంది ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ప్రియా పికిల్స్ తింటున్నారో నాకైతే కమెంట్ చేయండి. సో నాకు చిన్నగాటి జ్ఞాపకాలు వస్తాయి అనమాట ఈ ప్రియా పికిల్స్ తింటే. సో ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాము అంటున్నావు కాదు. ఈ మ్యాగీ ఇక్కడ 2 minutes ఉంది కదా, యాక్చువల్ 2 minutes కాదు 6 minutes తీసుకుంటది బాయిల్ చేసేటప్పుడు. స్టిల్ అది తినకూడదు కదా, అన్హెల్దీ కదా. కాకపోతే నువ్వు అడిగావు కాబట్టి డాడీ చేత తెప్పించా. అవన్నీ కాదు, తినకూడదు అంటే తినకూడదు, దట్స్ ఇట్. ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేసేసి మనము సూట్ కేసులోకి వేసేద్దాం. సో ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసేసి సూట్ కేసులో పెట్టేసిన తర్వాత రేపు మార్నింగ్ లేచి నేనైతే ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. రేపు పొద్దున మనము ఆంధ్రాలో వాళ్ళం కదా, సో ఎక్కడికి వెళ్ళా పులిహారం కలిపడం అనేది చాలా ఇదిగా ఉంటాం అనమాట. సో అందుకని ఇది నైటే చేసి పెట్టేశాను. రేపు పొద్దున జస్ట్ రైస్ పెట్టేసుకొని తీసుకెళ్ళడము. అలాగే శాండ్విచ్ అనేది రేపు మార్నింగ్ చేస్తాను, అందుకని ఇప్పటికేం చేయలేదన్నమాట. సో ఇవి ప్యాక్ చేసేసిన తర్వాత మార్నింగ్ త్వరగా లేసేసి అప్పుడు రైసు అండ్ శాండ్విచ్ రేపు మార్నింగ్కి ప్రిపేర్ చేద్దాం అని అనుకున్నాము. సో అంటే జిప్ లాక్ కవర్ తీసుకున్నాను అనమాట. సో దీంట్లో వేసుకుంటే మనం ఈజీగా జిప్ లాక్ చేసేసుకోవచ్చు అండ్ సేఫ్గా బాగుంటుంది అనేసి స్పూన్తో వేసుకెళ్ళి మా వాడు కెమెరామ్యాన్ త్రిజల్తో పని చేయించుకోలేదు ఈరోజు. ఫుల్ కెమెరా వాడే తీసేసుకున్నాడు రెస్పాన్సిబిలిటీస్. సో ఈ వీడియో తీయాల్సిన కోరిక మా వాడిదే అనమాట. లేదు అందరూ చేస్తున్నారు కదా, సో మనం కూడా చేద్దాము అనేసి సో వాడి కోసం చేయడమే. ఇది స్పూన్స్ అనమాట, వుడెన్ స్పూన్స్, యూజ్ అండ్ త్రో. లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసేసామండి. సో ఇది నా బ్యాగు అండ్ ఇదొక ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట. సో ఇదే రేపు వేసుకోవడానికి మార్నింగ్కి బట్టలు. సో చాలా హెల్ప్ చేశాడు త్రిజలు మొబైల్ చూసుకుంటూ. ఇవైతే మొత్తం ప్యాక్ అయిపోయాయి. ఇదైతే ఎలా అంటే అలా ఉంది. డిష్ వాషర్లో అంట్లు అయితే వేసేసాను అండ్ కొన్ని వాష్ చేయాల్సి ఉంటే వాష్ చేసేసాను. సో రేపు పొద్దునకి ఇవి కూడా అయిపోతాయి అన్నమాట. ఇప్పటికైతే ఇంతేనండి. సో మార్నింగ్ కలుద్దాం మళ్ళీ. గుడ్ నైట్ అండి. మార్నింగ్ లేచి రైస్ పెట్టేశాను. ఇక్కడ మా శ్రీవారు పులిహారం కలిపేస్తున్నారు చూడండి. అండ్ ఇంకొకడు టోస్ట్ చేశాను కదా, వాడు రెడీ అయ్యి తింటున్నాడు. నిన్నే ఫోకస్ చేస్తున్నా. పొద్దున్నే లేచి రెడీ అయ్యి హాయిగా తింటుండు ఆవకాడో టోస్ట్. సరే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే మేమందరం లేచి రెడీ అయిపోయాము. మా వాడు లేచి బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడైతే నేను ఆవకాడో టోస్ట్ అండ్ చీజ్ టోస్ట్ రెండు చేశాను అనమాట. సో ఈ రెసిపీ కావాలి అని అంటే ఫ్యూచర్లో పోస్ట్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. అండ్ ఇవి ప్యాక్ చేసేసాం. పులిహోర ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది అనమాట. సో మేమంతా రెడీ, మా లగేజ్ కూడా రెడీ అనమాట. సో ఇది ఈ ఫుడ్ని ప్యాక్ చేసేద్దాం. మేమైతే లగేజ్ అంతా రెడీ చేసుకున్నాము. స్టిల్ మాకు ఇంకో 10-20 minutes టైం ఉందన్నమాట. సో నిదానంగా ఇంకా అన్నీ రెడీ అవుతూ ఉన్నారు.
ఇక్కడ వీళ్ళిద్దరు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అనమాట, ట్రిప్లో ఎలా చేయాలి ఏం చేయాలి అనేసి. అండ్ మా చిన్నోడు నేను వీడియో తీస్తానని తీస్తూ ఉన్నాడు. సో మేమైతే హెచ్బిఎఫ్కి వచ్చేసాము. మా ట్రైన్ అయితే 8:22కి. సో ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ముందే రీచ్ అయ్యామన్నమాట. సో మేము వెళ్ళబోయే కంట్రీ ఏ కంట్రీ ఏంటి అనేసి. సో అదైతే చెక్ రిపబ్లిక్ అండి కంట్రీ. సో దానికి క్యాపిటల్ అయిన ఫ్రాక్ అయితే ఈరోజు మేము వెళ్తున్నాము. సో అక్కడ సో ఫ్రాక్కి రీచ్ అయ్యాక అక్కడి నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో వీడియోస్ మీకు ఎలాగున్నాయో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.